చేసుకుందాం. మహాగరుడ మహోన్నతుడానికి స్తోత్రం తండ్రి. మొదటి పరిశుద్ధ దినాన్ని విధంగా నీ నామాన్ని స్తుతించుకోవడానికి సహాయం చేసావు. అమూల్యమైన సమయంలోనికి నడిపించినందుకు నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఎందుకు పనికిరాని నాకు ఈ యొక్క అవకాశం అనుగ్రహించి ఈ విధంగా ప్రభా నీ మాటలను నీ బిడ్డలకు అందించే కృపను నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ప్రభా, వారి హృదయాలను మీరు తెరవండి ప్రభా, నీ ఆత్మతో నీ శక్తితో నింపండి. ఇంకా రావాల్సిన బిడ్డలను త్వరపెట్టి మీ సన్నిధికి నడిపించమని వేడుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములైనను ఎరుగని తరమొకటి పుట్టగా, ఇశ్రాయేలీలు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలు దేవతలను పూజించి తన చుట్టూ నుండి జనుల ఇతర దేవతలను అనుసరించి వాటిని నమస్కరించి యెహోవాకు కోపం పుట్టించిరి. చాలండి. ఇక్కడ చదువుకున్న వాక్య భాగంలో మనము ఇశ్రాయేలు ప్రజలను మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. అని ఎక్కువ కొంచెం తగ్గించు, ఎక్కువ తగ్గించు. ఇక్కడ మనం జాగ్రత్తగా మనం గమనిస్తే ఇశ్రాయేలు ప్రజలు మనందరికి తెలిసిన విషయమే. ఇశ్రాయేలు ప్రజలు దేవుడు ఆ యొక్క ప్రజల్ని దేవుడు ఆశీర్వదించి దీవించి అభివృద్ధి చేసి దేవుడు వారిని చక్కగా ఒక క్రమశిక్షణలో దేవుడు వారిని ఉంచారు. అయితే ఆ ప్రజలు కూడా దేవుని యొక్క మాటలు వింటూ చక్కగా దేవుని యందు భయం భక్తి కలిగి జీవించిన ప్రజలు. అయితే ఆ ప్రజలు అలా కంటిన్యూ అవుతున్న టైంలో ఒక తరము స్టార్ట్ అయింది. ఒక తరం స్టార్ట్ అవ్వాలంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? మన నుంచే స్టార్ట్ అవుతుంది. మ్యారేజ్ అవుతుంది, తర్వాత దేవుడు అనుగ్రహించి మంచి బహుమానాలని అనుగ్రహిస్తారు. అయితే తర్వాత ఇంకొక తరం స్టార్ట్ అయింది. ఇప్పుడు మేమున్నాము, మా ముందు ఎవరు? మమ్మీ డాడీ, తర్వాత మేము, తర్వాత ఇంకో జనరేషన్ అలా స్టార్ట్ అవుతా పెరుగుతూ ఉంటుంది. జనరేషన్ ఇంకా పెరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ కూడా ఒక తరము స్టార్ట్ అయింది. ఆ తరములో అంట దేవుణ్ణి నమ్మకుండా ఉన్నారంట. దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క ఆశ్చర్యమైన కార్యాలు, అద్భుత కార్యాలు ఇక్కడ ఎవరు నమ్మలేని స్థితిలో ఉన్నట్లు మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి వ్యతిరేకంగా ఉండటం, అలాగే దేవుని యొక్క ప్రజలను వారు విమర్శించటం, అదేవిధంగా ఇతర దేవతలను పూజించడం ఇలా కంటిన్యూస్గా జరుగుతూ ఉంది. దేవుడు వారిని చూసి ఏం చేశాడంటే వారికి శత్రువుగా దేవుడు మారిపోయినట్లు మనం చూస్తూ ఉన్నాం. శత్రువుగా మారిపోయాడు దేవుడు. కానీ దేవుడు వారు చేస్తున్న పనులను చూసి కొంచెం జాలిపడ్డాడు. ఆ ఇశ్రాయేలు ప్రజల్లో కొత్త తరము స్టార్ట్ అయింది. కానీ వారు చేసే పనులకి దేవునికి ఏమొచ్చింది? కోపం వచ్చి మరలా దేవుడు ఏం చేశాడంటే వాళ్ళ మీద జాలిపడ్డాడు. జాలిపడి దేవుడు ఏం చేశాడో మనం ఒకసారి చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. తమ శత్రువులు తమను బాధింపగా వారు విడిచిన నిట్టూర్పులు యెహోవా విని సంతాపపడి వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించి ఆయా న్యాయాధిపతులకు తోడయుండి వారి దినములన్నిటయు వారి శత్రువుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించను. చాలండి. దేవుడు వారి మీద జాలిపడి ఏం చేశాడంటే న్యాయాధిపతులను పుట్టించి మరలా ఆ శత్రువుల చేతిలో నుండి ఇశ్రాయేలు ప్రజలను విడిపించినట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవునికి వ్యతిరేకంగా మారిపోయిన ఇశ్రాయేలు ప్రజల్లో కొత్త తరము స్టార్ట్ అయింది. ఆ కొత్త తరము ఎప్పుడైతే దేవునికి దూరం అయిపోయారో, దూరం అయిపోయిన తర్వాత ఏమైందంటే వారి చుట్టూ శత్రువులు గుమికూడారు. ఆ శత్రువులుగా వారు భయపడిన తర్వాత ఏమైందంటే వారు నిట్టూర్పులు చెందినట్లు మనం చూస్తూ ఉన్నాం. నిట్టూర్పులు చెందిన తర్వాత దేవుడు వారి యొక్క సంతానం వారి యొక్క నిట్టూర్పులు విని దేవుడు సంతాపపడి దేవుడు వారి కొరకు ఏం చేశాడంటే న్యాయాధిపతులను సిద్ధపరిచాడు. న్యాయాధిపతులను పుట్టించి వారి కొరకు దేవుడు శత్రువులను వారి నుంచి విడిపించి దేవుడు ఒక మంచి కార్యము చేశాడు. ఫస్ట్ ఏం జరిగింది? ఇశ్రాయేలు ప్రజలు భయము భక్తి కలిగి జీవించే వ్యక్తులు. వారిలో దేవుని నమ్మని తరము స్టార్ట్ అయింది. అంటే తల్లిదండ్రులు ఏమో చక్కగా దేవుల్లో ఉన్నారు, పిల్లలు ఎక్కడికి వచ్చేసారు? దేవుని నమ్మని తరంలోనికి వచ్చేసారు. దేవుడు అది చూసి వాళ్ళ చుట్టూ శత్రువులు గుమ్ముగూడితే వారిని రక్షించడానికి మరలా దేవుడు కోపాన్ని తీసేసుకొని జాలిపడి ఏం చేశాడంటే న్యాయాధిపతులను పుట్టించిన తర్వాత ఆ శత్రువుల నుంచి దేవుడు విడిపించిన తర్వాత మరలా ఏమైందంటే మొత్తం మరలా నార్మల్ అయిపోయింది. వారి యొక్క పరిస్థితి నార్మల్ అయిపోయింది. వారి యొక్క బ్రతుకులు మరలా నార్మల్ అయిపోయి ఎలాంటి గొడవలు అక్కడ లేవు. శత్రువులు మరలా వాళ్ళ దగ్గరికి రావట్లేదు. ఎందుకు రావట్లా? న్యాయాధిపతులను పుట్టించిన తర్వాత దేవుడు వారి నుంచి విడిపించిన తర్వాత మొత్తం సైలెంట్ అయిపోయింది. నిమ్మలంగా ఉన్నారు, ప్రశాంతంగా ఉన్నారు. ఆ ప్రశాంతత ఎప్పుడైతే హృదయంలోకి వారికి వచ్చిందో వెంటనే ఏమైపోయిందంటే ఇంతకు ముందు దేవుని నమ్మకుండా ఎలా జీవించారో మరలా కంటిన్యూషన్ స్టార్ట్ అయిపోయింది.
మరలా అదే పద్ధతిలోకి వచ్చేసారు. మరలా ఆ యొక్క జీవిత విధానాన్ని నడిపించుకుంటూ తీసుకొచ్చారు. ఎవరు? ఇశ్రాయేలు ప్రజల్లో కొత్త తరం వారు. ఇశ్రాయేలు ప్రజల్లో ఒక క్రొత్త తరము దేవుని కోసం జీవిస్తున్న ఆ ప్రజల్లో ఆ యొక్క జీవితంలో ఏమైపోయిందంటే క్రొత్త తరం స్టార్ట్ అయ్యి దేవుని నమ్మకుండా పోయారు. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ న్యాయాధిపతులు ఎవరికి గుర్తంటే దైవజనులకు గుర్తు. ఆ యొక్క తరము దేనికి గుర్తంటే సంఘానికి గుర్తు. శత్రువుల చేతిలో నుంచి విడిపించడం అంటే తరం వారికి ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. మనకు కూడా ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. మన పక్షాన న్యాయాధిపతి అయిన దైవజనుడు మన కోసం ఏం చేస్తూ ఉన్నాడు? పోరాడుతూ ఉన్నాడు. పోరాడాడు. మీ సమస్యల గురించి ప్రార్థన చేశారా దైవజనులు? ప్రార్థన చేశారా లేదా? సమస్యల నుంచి విడిపించబడ్డారా? రోగాల నుంచి విడిపించబడ్డారా? ప్రేరాల ద్వారా స్వస్థత పొందుకున్నారా? మనం ఆ యొక్క సమస్యల నుంచి మనం విడిపించబడ్డాము. కానీ ఆ తరము ఎప్పుడైతే స్వస్థత పొందుకుందో, ఎప్పుడైతే మరలా ప్రశాంతత పొందుకుందో, మరలా నార్మల్, మరలా యథావిధిగా దేవునికి విరుద్ధంగా జీవించడం మొదలుపెట్టారు. కాబట్టి ఇక్కడ మనం తరము అనే పదాన్ని మనం చూస్తూ ఉన్నాం. తరము, ఈ తరము మన తల్లిదండ్రుల నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది. మరి ఈ తరము దేవునికి విరుద్ధంగా జీవించిందంటే ఈ తరములో కూడా వారు అలా మారిపోవటానికి కారణం ఏంటంటే తల్లిదండ్రులే. తల్లిదండ్రులు సరైన పద్ధతి వారికి నేర్పిస్తే, సరైన బోధ వారికి చెప్తే ఈరోజు వారు వ్యతిరేకంగా మారిపోరు. దేవుని యొక్క కార్యాలను నమ్మకుండా ఉండరు. దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలను నమ్మకుండా ఉండలేరు. ఎందుకంటే ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఈ నమ్మని తరం బిడ్డల దగ్గర తల్లిదండ్రులు ఎప్పుడైతే బోధించడం ఆపేశారో అప్పుడు ఈ తరం ఏమైపోయింది? మారిపోయింది. బిడ్డలు ఎక్కువగా మీ దగ్గర ఉంటారా, మా దగ్గర ఉంటారా? చెప్పండి. మీ దగ్గర ఉంటారు, మా దగ్గర ఉంటారు. సండే స్కూల్ పిల్లలు అయితే ఆదివారం కలుస్తారు. ఒకవేళ స్కూల్ ఉంటే సాయంత్రం పూట కలుస్తారు, లేకపోతే అది కూడా లేదు. మేము ఎప్పుడు కలుస్తున్నాం? వారంలో ఒక్కసారి. మిగతా రోజులన్నీ ఎవరి దగ్గర ఉంటున్నారు? మీ దగ్గరే. కళ్ళు తెరవగా మీ దగ్గరే, పడుకునే ముందు మీ దగ్గరే, తినేటప్పుడు మీ దగ్గరే. ప్రతి విషయంలో ప్రతి సెకండ్ పిల్లలు మీ దగ్గర ఉంటున్నారు. మా దగ్గర ఒక్కసారి. సండే స్కూల్కి కూడా అన్ఇంట్రెస్టెడ్గా పంపిస్తున్నారు. ఈ రోజు 4 వచ్చారు. మీకు అసలు పిల్లల్ని దేవునిలో పెంచాలన్న ఆసక్తి ఉందా? అసలు పిల్లల్ని దేవుని సన్నిధికి పంపించి వారిని క్రమ పద్ధతిలో ఉంచాలని అసలు ఆశ ఉందా? తృష్ణ ఉందా? ఏమైనా ఒక తరము చెడ్డగా మారిపోతుందంటే ఇక్కడ ఎవరి తప్పు? తల్లిదండ్రుల తప్పు మాత్రమే. ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే దేవుని నమ్మకుండా ఉండటానికి, బిడ్డలు నమ్మకుండా ఉండటానికి కారణం తల్లిదండ్రుల దగ్గరే స్టార్ట్ అవుతుంది. తల్లిదండ్రుల దగ్గరే. మరి బిడ్డలు ఇంత చెడ్డగా మారిపోవడానికి కారణం తల్లిదండ్రుల దగ్గరే. ఎందుకంటే లోకం ఎంతో బాగా దేవునికి విరుద్ధంగా మారిపోతూ ఉంది. దేవునికి విరుద్ధంగా జీవించే యవనస్తులు చాలామంది ఉన్నారు. మేము మహారాష్ట్ర నుంచి ఫ్లైట్ ఎక్కి మేము ఎర్లీ మార్నింగ్ ల్యాండ్ అయ్యాము. ఎర్లీ మార్నింగ్ 2 o'clock ఎక్కి మేము 4 o'clockకి మేము మరలా ఫ్లైట్ దిగాం. అయితే ఇంకా మరలా నెక్స్ట్ ఫ్లైట్ స్టార్ట్ అవడానికి ఇంకా 2 hours మాకు టైం ఉంది. అయితే ఇప్పుడు మేము ఆ 2 hours ఎర్లీ మార్నింగ్ మెలుగుగానే ఉండి ఆ 2 hours టైంలో మేము ఏం చేసామంటే కొన్ని ప్లేసెస్ చూడడానికి వెళ్ళాం. ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత మేము అయితే అక్కడ మేము కొన్ని ప్లేసెస్ మేము చూస్తూ ఉన్నాము. కొన్ని ప్లేసెస్ మేము చూసేటప్పుడు అక్కడ ఒక ప్లేస్ ఉంది. ఒక ప్లేస్లో యవనస్తులు చాలామంది ఉన్నారు. చూడడానికి చాలామంది ఉన్నారు. అక్కడ చాలా అందంగా ఉన్నారు యవనస్తులు. ఏం చేస్తున్నారా అని ఒకసారి చూస్తే వారెల్లా ఒక బ్లాక్లో ఉన్నారు. ఏంటా అని చూస్తూ ఉంటే అక్కడ సపరేట్గా ఏముందంటే స్మోక్ చేయడానికి సపరేట్గా అక్కడ ఉంచారు. చూడండి, మానవుడు ఏది ఆశిస్తున్నాడో లోకం చాలా చక్కగా సిద్ధపరుస్తుంది. కానీ ఆ ప్లేస్లో చాలా అందమైన గర్ల్స్ ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు, మగపిల్లలు ఉన్నారు. ఆ ప్లేస్లో ఎంతో అందమైన ఆ యొక్క యవ్వనస్తులు ఎలా ఉంటున్నారంటే వారి యొక్క క్యారెక్టర్లో ఒక విషపూరితమైనది ఎక్కించుకుంటా ఉన్నారు చక్కగా. నేను అది చూసి చాలా బాధపడ్డాను. బిడ్డలు ఎలాంటి వారిని ఆశిస్తున్నారు? బిడ్డల యొక్క మనసులో ఏం పుడుతుంది ఆలోచన అని ఎప్పటికప్పుడు మనం గమనిస్తున్నామా లేదా అనేది మనం చేసుకోవాలి. ఈ రోజుల్లో సరిదిద్దుకునే వాక్యాలు ఎవరికి నచ్చట్లా. అలా చెప్తున్నారు, శోధనలు అంటున్నారు, అవంటున్నారు, ఇవంటున్నారు, ఇవే చెప్తున్నారు. కానీ దీవెనలు ఇచ్చే వాగ్దానాలు ఎక్కువగా కోరుతా ఉన్నారు. ఆశీర్వాదాలు కుమ్మరించు, దీవెనలు దిమ్మరించు, ఇంకా అధికంగా బోర్లిచ్చు, ఇవే ఎక్కువగా కోరుతున్నారు. కానీ దేవుని యొక్క ప్రజలు సరిదిద్దుకునే వాక్యాలు ఎవరు ఈ రోజులో వినట్లా. ఇవే ఎప్పుడు దీవెనలు కావాలి, ఆశీర్వాదాలు కావాలి, ఈ యొక్క వాక్యాలు ఎక్కువగా కోరుతున్నారు. శోధనలు, ఈ యొక్క సరిదిద్దుకునే వాక్యాలు ఎవరు ఈరోజు వినే పరిస్థితుల్లో లేరు. నీ యొక్క ఆశీర్వాదాలు పరలోకానికి చేరుస్తాయా? మన యొక్క దీవెనలు దేవుడు పరలోకానికి చేరుస్తాయా? దేవుడు తీర్పులో మనల్ని నిలబెట్టినప్పుడు నీకు ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయమ్మా, నీకెన్ని దీవెనలు ఉన్నాయి అనడు. నీ భక్తి చూస్తాడు, నీ యథార్థ భక్తి చూస్తాడు. దైవజను యొక్క మాట ఖండిస్తున్నప్పుడు నువ్వు తీసుకున్నావో లేదో దాన్ని చూస్తాడు, దాన్ని సరిదిద్దుకున్నావో లేదో చూస్తాడు. కానీ నీకు ఇచ్చిన ఆశీర్వాదాలు పరలోకానికి మనల్ని చేర్చలేవు. మనకిచ్చిన ఆశీర్వాదాలు, దీవెనలు దేవుడు మనం చూసి పరలోకానికి చేర్చలేరు. కాబట్టి మన యొక్క బిడ్డలు ఏం కోరుతున్నారు, ఎలాంటి వాటిని కోరుతున్నారు, వారి యొక్క మనసులో ఏం పుడుతుంది అని మనం ఎప్పటికప్పుడు పరిశీలన మనం చేస్తూ ఉండాలి.
మాలో ఎప్పుడైనా లోక సంబంధమైనవి ఆలోచన మాకు పుట్టిందంటే కర్ర రెడీగా ఉండేది చిన్నప్పుడు. ఇప్పుడు మా మమ్మీ పట్టుకునిద్ది. లోక సంబంధమైన వాటిని మనం మన బిడ్డలు ఆశిస్తున్నారా, వారి యొక్క చేష్టలు ఎలా ఉన్నాయని మన పరిశీలన మనం చేస్తూ ఉండాలి. కాబట్టి మనం ఎలా ఉంటున్నాం, మన యొక్క బిడ్డలకు సువార్త ప్రకటిస్తున్నామా, మన నుండి సువార్త వెళ్తుందా, ఇంట్లో ఎలాంటి కండిషన్స్ పెడుతున్నారు పిల్లలకు, బిడ్డలను గమనిస్తూ ఉన్నారా, బిడ్డలు ఎలాంటి వాటిని ఆశిస్తూ ఉన్నారు అని మన పరిశీలన మనము చేస్తూ ఉండాలి. చిన్నప్పుడు మరి పిల్లలకి ఎక్కువసేపు ప్రార్థనలో ఉండాలంటే ఎవరికి ఇష్టం ఉండదు. పాటల వరకు చక్కగా మెలకుగా ఉంటారు. ప్రార్థన అనగానే ఏం చేస్తారు, డామని పడిపోతారు నిద్రపోవడానికి. వాక్యము అనగానే ఇంకా అది అసలు బుర్రలోకి వెళ్ళదు. చిన్నప్పుడు మేము కూడా ప్రార్థనకు వెళ్తూ ఉండేవాళ్ళం. మమ్మీ దగ్గర పక్కన ప్రేయర్లో కూర్చుంటూ ఉండేవాళ్ళం. కొంతసేపు ప్రేయర్ చేసి మళ్ళీ కూర్చునేవాళ్ళం. లేచి కళ్ళు తెరిచి చూస్తూ ఉండేవాళ్ళం. ఈలోపు మా మా మీద డాడీ చూపు పడిపోయేది. కళ్ళు ఎంత తెరిచాం, ముయ్ ముయ్ అనేవాళ్ళు. ఇప్పటికీ కంటిన్యూషన్గా జరుగుతూ ఉంటుంది. ప్రార్థన చేసేటప్పుడు కళ్ళు తెరిస్తే అసలు ఊరుకోరు. అది చిన్నప్పటి నుంచి ఉంది. ఎలాంటి వారిని కొడుతున్నారు బిడ్డలు, ముసుకేసుకొని ఒంటరిగా ఉండి బిడ్డలు ఏం చేస్తూ ఉన్నారు అన్నీ మనం పరిశీలన మనం చేసుకుంటూ ఉండాలి. అప్పుడే దేవుని యొక్క మార్గంలో బిడ్డలు సరిగ్గా ఉంటారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ఆయన నామాన్ని మహిమపరుద్దాం. కాబట్టి బిడ్డలు ఎలాంటి వాటిని కోరుతున్నారు, ఎలాంటి వారిని ప్రేమిస్తున్నారు. ఈ రోజులో అందంగా ఉన్నారని ప్రేమించేస్తున్నారు. మరలా వాళ్ళ దగ్గర మంచి క్యారెక్టర్ లేదని బాధపడేవారు లేకపోలేదు. ఈ రోజులో ఎక్కడైతే అందం ఉంటుందో వారి దగ్గర క్యారెక్టర్ ఉండదు. అందరు కాదండి, కొంతమంది దగ్గర ఎక్కడైతే అందం ఉంటుందో వారి దగ్గర క్యారెక్టర్ ఉండదు. ఎందుకంటే అందంగా ఉన్నానని గర్వం ఉంటుంది, అతిశయం ఉంటుంది, అసూయ ఉంటుంది. అందాన్ని చూసుకొని గర్వంగా ఉండేవారు కూడా ఈ లోకంలో చాలామంది ఉన్నారు. కాబట్టి అందాన్ని చూసుకొని ఎక్కువ సంవత్సరాలు బ్రతకలేం కదండి. మనతో అందము జీవిస్తూ ఉంటుందా, మనసు జీవిస్తూ ఉంటుందా? ఏం జీవిస్తూ ఉంటుంది? మనసే జీవిస్తూ ఉంటుంది. అదే బాగోనప్పుడు ఎంతకాలం అని అందంగా ఉన్నాడు కదా చూసుకొని ఎంత సహించుకుంటూ ఉంటాం. ఏదో ఒక రోజు పేషెన్స్ ఖచ్చితంగా లో లెవెల్లోకి వచ్చేస్తూ ఉంటుంది. బీపీ డౌన్ వచ్చేస్తుందిగా. ఎప్పుడైనా కోపం వచ్చిన బీపీ వచ్చేసిందమ్మా, ఆయాసం వచ్చేసింది, అర్జెంట్ ట్యాబ్లెట్ వేసేయాలంటారుగా. అలాగే ఏదో ఒక రోజు అందమైన వారిని చూసుకొని నువ్వు గర్వంగా ఉండొచ్చు, కానీ వారి యొక్క క్యారెక్టర్లో మంచిది ఉండదు, మంచి స్వభావం ఉండదు, మంచి బుద్ధి ఉండదు, మంచి లక్షణాలు వారిలో ఉండవు. కాబట్టి మనం ఎలాంటి వారిని చూస్తూ ఉన్నాం, ఎలాంటి వారిని ప్రేమిస్తున్నామని లైవ్లో చూస్తున్న యవనస్తులు కూడా మనం జాగ్రత్తగా మనం వినాలి. కాబట్టి మనము అందంగా ఉన్నారని వారి దగ్గర మంచి టాలెంట్స్ ఉండొచ్చు, మంచి దేవుడు ఇచ్చిన అందం ఉండొచ్చు, కానీ మంచి క్యారెక్టర్ వారిలో ఉండదు, మంచి బుద్ధి వారిలో ఉండదు. కాబట్టి థింక్ అండ్ టేక్ స్టెప్. గాడ్స్ లవ్ గివ్స్ ఏ పీస్, పీపుల్స్ లవ్స్ గివ్స్ ఎ పెయిన్ అని ఒక మాట ఉంటుంది. దేవుని ప్రేమ, మనుషుల ప్రేమేమో మనకు బాధనిస్తుందంట, దేవుని ప్రేమ ప్రశాంతతనిస్తుందంట. కాబట్టి మనం ఏ ప్రేమను కోరుకుంటా ఉన్నాం? మనము దావీదును మనం చూస్తూ ఉంటే, దావీదు ఆయన యొక్క జీవితంలో చాలా దేవునికి నమ్మకంగా జీవించాడు, కానీ అబ్షాలోము వల్ల ఎంత బాధపడ్డాడు. దావీదు యొక్క కుమారుడు అని ఎంత అవమానంగా చెప్పుకొని ఉంటారు. దావీదు యొక్క కుమారుడు ఇలా చేశాడంట, చనిపోయాడంట. ఈ వార్తలు వింటున్నప్పుడు కొడుకు చక్కగా చనిపోయాడు, కానీ బాధ ఎవరు అనుభవిస్తున్నారు? తండ్రి. దావీదు ఎంతో బాధను అనుభవిస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎలాంటి వారిని మనం ప్రేమిస్తున్నాం, మన బిడ్డల్ని ఎలా లైన్లో పెట్టుకోవాలన్నది మనం నెక్స్ట్ తరానికి మనము ఆదర్శంగా మనం ఉండాలి. రేపు నీ సీట్లో ఇంకొకరు కూర్చోరా, మన పని అయిపోయిద్ది. కొంతకాలానికి మన పని అయిపోయింది. రేపు నీ సీట్లోకి నీ పిల్లలు రావచ్చు, నీ కోడలు రావచ్చు, ఇలాంటి వారందరూ రేపు నీ సీట్లో ఇంకొకరు కూర్చుంటున్నారు. ఇప్పుడే మనం సనుక్కుంటూ ఉంటే, ఇప్పుడే మనం పరిశుద్ధమైన జీవితాన్ని మనం జీవించకపోతే రేపు నీ సీట్లో నీ బిడ్డ కూర్చుంటుంది. రేపు నీ సీట్లో కూడా నీ బిడ్డ అదే విధమైన భక్తిని కొనసాగిస్తూ ఉంటే, అదే విధమైన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే ఎంత బాధాకరము, ఎంత వేదనాకరము. కాబట్టి మన యొక్క బిడ్డలు మనం జాగ్రత్తగా మనం కాచుకుంటూ మనం జీవించాలి. పరిశుద్ధ గ్రంథంలో మరొక మాటను మనం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. మొదటి సమూయేలు. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండేది. చాలండి, ఇక్కడ చదువుకున్నాం ఏలీ కుమారులు అని చదువుకున్నాం. ఏలీ కుమారులు, ఏలీ చాలా దేవునికి భయము భక్తి కలిగి జీవించిన వ్యక్తి, కానీ కుమారులు చేదాటిపోయారు, నామకార్థమైన భక్తిని కొనసాగిస్తున్నారు. నీవు మాత్రమే ప్రార్థనా వ్యక్తిగా ఉండి నీవు మాత్రమే భక్తిగా జీవిస్తే కుదరదు. నువ్వు నెక్స్ట్ తరానికి నీ బిడ్డల వల్ల నీకు అవమానం రాకుండా ఉండాలంటే, నీ బిడ్డల వల్ల దేవునికి మహిమ రావాలంటే నువ్వు బిడ్డలను వెంటాడుతూనే ఉండాలి. కొంతసేపు మా మమ్మీ దగ్గర ఖాళీ టైంలో కూర్చున్నామంటే మాకు రోజు తిట్లే. ఎందుకంటే ప్రార్థన చేస్తున్నావా, చేసినట్టు కనపడినా కానీ అక్కడ ప్రార్థన చేస్తున్నావా, సరిగ్గా ఉంటున్నావా, నువ్వు అసలు ప్రార్థన చేసుకుంటున్నావా, ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నావు, ఈరోజు ఎంతసేపు బైబిల్ చదివావు, దేవునిలో సరిగ్గా లేకపోతే దేవుడు ఇలా ఉంటారు, అలా చేస్తారు, దేవునిలో మనం సరిగ్గా లేకపోతే ఇలా అలా అని రోజు కాన్వర్జేషన్ అదే.
మాకు తెలిసినా కానీ అయ్యే చెప్తా ఉంటుంది, అది మైండ్లో ఉండిపోద్ది ఇంకా. కానీ మళ్ళీ వాటిని ఏం చేస్తూ ఉంటుంది, రిపీట్ చేస్తూ ఉంటుంది. మనం అలా రిపీట్ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే బిడ్డల్లో ఒక భయం ఏర్పడిపోతూ ఉంటుంది. వాళ్ళు కరెక్ట్గానే ఉంటారు, కానీ మనం తిడతా ఉండాలి. ఇప్పటికీ తిడతానే ఉంటుంది, మమ్మీ నువ్వు వాక్యం చెప్తున్నావు నువ్వు మరి చక్కగా ప్రార్థన చేసుకున్నావు, ప్రార్థన చేసినట్టు అక్కడ కనపడడం మళ్ళీ ప్రార్థన చేస్తున్నావా అనిద్ది. అలా మన బిడ్డల్లో మనం ఏమి నింపాలంటే ఎప్పటికప్పుడు వారిని అడుగుతూనే ఉండాలి. ఈరోజు ఏం చేసావు, ఈరోజు స్కూల్లో ఎలా ఉన్నావు, ఈరోజు క్లాసులో ఎలా ఉన్నావు, నీ నోటి మాటల ద్వారా ఎక్కడైనా బాధ పెట్టావా, బైబిల్ చదివావా, ప్రార్థన చేసావా, కనీసం 5 minutes అని నువ్వు ప్రార్థన చేసావా అని నీ బిడ్డ నీ కళ్ళ ముందు కనబడినా మనం ఏం చేయాలంటే కనుక్కుంటూ ఉండాలి. అప్పుడే మన బిడ్డలు సరిగ్గా ఉంటారు. ఆ ఇశ్రాయేలు ప్రజల్లో ఆ తరము వారు దేవునికి అంత విరుద్ధంగా మారటానికి కారణము కేవలం తల్లిదండ్రులే. మనం దేవుని రాజ్యానికి పంపించాలని ఆశ ఉందా? నీ బిడ్డలను దేవుని రాజ్యానికి పంపించాలి, వారు మారు మనసు పొందాలి, బాప్తీసం పొందాలి, వారు నరకానికి పాలు కాకూడదు, వారు నరకానికి చేరకూడదు, ఆ యొక్క సాతాను యొక్క చేతుల్లో మన బిడ్డలు ఉండకూడదు అని నీకు ఏమైనా ఆలోచన ఉంటే నువ్వు దేవుని యొక్క ప్రేమను సరిగ్గా రుచి చూస్తే నువ్వు దేవుని యొక్క సువార్తను నీ బిడ్డలకు ప్రకటించకుండా ఉండలేవు. హల్లెలూయా. నీలో దేవుని యొక్క ప్రేమ, అలాగే దేవుని యొక్క ప్రేమ, ఆ యొక్క తండ్రి ప్రేమ నువ్వు సరిగ్గా రుచి చూస్తే నీ యొక్క బిడ్డలకు సువార్త ప్రకటించకుండా అస్సలు ఉండలేవు. కాబట్టి మనం ఎలా ఉంటున్నాం, ఎలా జీవిస్తూ ఉన్నాం? పరలోకానికి వెళ్ళడానికి ముందు దేవుడు మనకేం చేస్తారు, ముందు తీరుస్తారు. కాబట్టి మేము ఫ్లైట్ ఎక్కేటప్పుడు ఏమైందంటే ఫుల్ చెక్కింగ్ జరుగుతూ ఉంటుందండి, ఫుల్ చెక్కింగ్. అసలు మనం బస్సు ఎక్కడానికి ఏమో మూటలు వేసుకొని వెళ్ళిపోవచ్చు, చక్కగా మనకి చెక్కింగ్ ఉండదు, ఏముండదు. నువ్వు లోపలికి కత్తి పెట్టుకెళ్ళినా నేను చెక్ చేసే వాళ్ళే ఉంటారు. కాబట్టి ఫ్లైట్ ఎక్కేటప్పుడు మాత్రం చాలా చెక్కింగ్ జరుగుతూ ఉంటుంది. గర్ల్స్కి బాయ్స్కి సపరేట్గా ఏం జరుగుతూ ఉంటుందంటే బాడీ చెకప్ చేస్తూ ఉంటారు, లేడీస్ చెక్ చేస్తూ ఉంటారు. మరలా మనము ఒక్కొక్క బ్యాగే తీసుకెళ్ళాలి, మనిషికి ఒక్క బ్యాగే. టికెట్ కూడా ఎంత ఉండదు, ఎంత ఆధార్ కార్డు ఎంత బార్ ఉంటుంది. అయితే ఇంక తర్వాత మన బ్యాగ్స్లో ఏమేమి ఉన్నాయో చెక్ చేస్తూ ఉంటారు. ఏరోప్లేన్లోకి కొన్ని ఐటమ్స్ ఎలో చేయరు, మనం ఏది పడితే అది తీసుకెళ్ళిపోతూ ఉంటాం. బస్సులో అయితే పెద్ద పెద్ద మూటలు వేసుకొని వెళ్ళిపోతూ ఉంటాం. కొన్ని కత్తిర్లు, ఇంకా మ్యాచ్ బాక్స్, అగ్గిపెట్లు, ఇలాంటి కొన్ని ఉన్నాయి. ఇంకా పవర్ బ్యాంక్స్, ఛార్జింగ్ పెట్టుకునేవి, ఇలాంటి కొన్ని ఎల్లో చేయరు. వాటిని తీసి వెంటనే మనకి మరలా నెక్స్ట్ ల్యాండ్ అయిన తర్వాత ఎవరు వెంటనే డస్ట్బిన్ ఉంటుంది, మన పర్మిషన్ లేకుండా పడేసేస్తారు. అలా మా ముందు ఎంతోమంది అక్కడ చెక్కింగ్ చేయించుకుంటూ ఉంటుంటే వారిని మేము చూసాం. మేము ముందే జాగ్రత్తగా ప్రతి ఒక్కటి జాగ్రత్తగా పెట్టుకొని మేము వచ్చాం. అయితే ఎంతో చెక్కింగ్ జరుగుతూ ఉంటుంది. అప్పుడు నాకు ఏమనిపించింది అంటే పరలోకానికి వెళ్ళడానికి కూడా దేవుడు ఎంత చెక్కింగ్ చేస్తారేమో అనిపించింది. ఎంత చెక్కింగ్ అంటే ప్రతిసారి మనల్ని చెక్ చేస్తారు, మన టికెట్ని స్కాన్ చేస్తారు. మనకి టికెట్ స్కాన్ చేస్తారా? బస్సులో పోయిందని ఈజీగా చెప్పేద్దాం, ఎక్కడో చోట దించేసినా మనం చక్కగా వెళ్ళిపోతాం. మనల్ని ఎక్కడ దించడానికి కూడా ఉండదు. ఫ్లైట్లో వెళ్ళామంటే ఇంకా చెవులన్నీ మూసుకుపోతూ ఉంటాయి, గాలికి వినపడదు. లోపల మీకు బయటికి చూస్తాం కానీ అంతా బాగానే ఉంటుంది, కానీ లోపల వెళ్ళేసరికి ఇలా పైకి వెళ్ళేసరికి చెవులన్నీ మూసుకుపోతూ ఉంటాయి. ఎర్లీ మార్నింగ్ మాకైతే మూసిపోయినాయి. ఇంకా మూసిపోవటం ఇంక నిద్ర కూడా పోయాం. అయితే ఇంకా ఎంతో చెక్కింగ్. నాకు అప్పుడు అనిపించింది దేవుని రాజ్యానికి వెళ్ళడానికి కూడా ఎంత చెక్కింగ్ దేవుడు చేస్తాడేమో. మనలో దేవుడు ఎక్కడన్నా మన దగ్గర ఉన్న ఐటమ్ని పక్కన పడేశారు వాళ్ళు, కానీ మనలో తప్పుని దేవుడు చూస్తే మనల్ని పక్కన పడేస్తాడు. నాకు నిజంగా ఆ చెక్కింగ్ చూస్తుంటే నాకు తీర్పు జరిగినంతగా అనిపించింది. కాబట్టి మనము చెక్కింగ్ అనేది నిన్ను చూసి నీతో పాటు మన పిల్లల్ని వెనకాల ఏం పంపించరు. నీ చెక్కింగ్ నీకే, పిల్లల చెక్కింగ్ పిల్లలకి జరుగుతూ ఉంటుంది. అమ్మ సరిగ్గానే ఉందిగా, పిల్లోడు కూడా సరిగ్గా ఉంటాడులే అని పంపించారు. వాళ్ళ చెక్కింగ్ వాళ్ళకే ఉంటుంది, మన చెక్కింగ్ కూడా మనకే ఉంటుంది. కాబట్టి దేవుని రాజ్యానికి చేరేటప్పుడు నీ భక్తి నీదే, నీ యథార్థతే. రేపు దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. నీకు ఇచ్చిన బిడ్డలకు నీ ద్వారా సువార్త ఏమైనా వెళ్ళిందా? నీకు ఇచ్చిన బిడ్డలను నువ్వు దేనికని సమర్పించుకున్నావు? కుమారులు కావాలని అసలు బాగా ఏడుస్తూ ఉంటారు. కుమారుడు ఇచ్చిన తర్వాత ఆ బిడ్డలను దేవుడు నీకు ఇచ్చిన తర్వాత మొక్కుకున్న ఆ మొక్కుబడిని చెల్లించావా? సేవకుడో లేకపోతే పరిచర్యకు ఉంచటమో ఏదో ఒక మనం మొక్కుబడి చేసుకుంటూ ఉంటాము. చేసుకున్న తర్వాత దేవుడు రేపు అక్కడ లెక్క అడుగుతాడు. ఈ విషయం మీద నా నుంచి నీవు కుమారుని తీసుకున్నావు, చక్కగా నేను నీకు బిడ్డనిచ్చాను, మరి ఆ బిడ్డకు కావాల్సిన బోధన నువ్వు అందించావా అని రేపు లెక్క అడిగి ఆ బిడ్డ వల్ల నువ్వు నరకానికి వెళ్తే ఏంటి పరిస్థితి? ఇద్దరు కలిసి చక్కగా ఎక్కడికి వెళ్ళిపోతారు? నరకానికి వెళ్ళిపోతారు. కాబట్టి నెక్స్ట్ తరానికి మనం ఆదర్శంగా ఉండాలి, కానీ నెక్స్ట్ తరానికి మనం శాపంగా మనము మారకూడదు. కాబట్టి మనం నెక్స్ట్ తరానికి మనం దేవుని మాటలు అందించాలి, ప్రయాసపడాలి, మనం సరిదిద్దాలి, ఎప్పటికప్పుడు వారిని అడగాలి, ఒక మాట తిట్టాలి, ఎప్పటికప్పుడు వారిని సరిచేస్తూ ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో, సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పించుము, అలాగే పెద్దవాడైనాక
దాని నుండి తొలగిపోడు అనే మాటను మనం చూస్తూ ఉంటాం. అలాగే బాలుడు సహితము తన యొక్క చేష్టల వలన ఎలాంటి వాడు మనం గుర్తుపట్టొచ్చంట. వారి యొక్క చేష్టలు ఎలా ఉన్నాయి, దేవుని బిడ్డలో ఉండాల్సిన లక్షణాలు వారికి ఉన్నాయా అని మనం ఎప్పటికప్పుడు అడగాలి. బిడ్డలు ఇచ్చినందుకు దేవుడు ఆ బిడ్డలు అలా బ్రతికారయ్యా, ఏం చేస్తాను, నేనేం చేయలేకపోయాను, పనుల్లో ఉండి అలా జీవించేసామయ్యా అని ఆ రోజు నువ్వు అక్కడ చెప్తే కుదరదు. బిడ్డలు ఇచ్చినందుకు ఒక ప్రక్కన వారికి సేవ చేస్తూనే, ఒక ప్రక్క వారికి పరిచర్య నువ్వు చేస్తానే, దేవునిలోకి కూడా మనము నడపాలి. దేవునిలో కూడా వారిని జీవించాలి. వారు మారు మనసు పొందేలాగా, బాప్తీసం తీసుకునేలాగా మనము చేయాలి. కాబట్టి నెక్స్ట్ తరానికి మనం ఏం నేర్పిస్తున్నాం, మన నుంచి వారు ఏం నేర్చుకుంటున్నారు, మన నుంచి వారు దేవుణ్ణి చక్కగా నమ్ముతున్నారా, మనకంటే గొప్ప కార్యాలు చేసేవారిలాగా మారుతున్నారా, ఇంకా మనం ఇంట్లోనే పెట్టుకుంటున్నాం. అబ్బాయిలను కూడా ఇంట్లో పెట్టుకుంటున్నారంట, అవునా కదండి? అమ్మాయిలు పెట్టుకుని అబ్బాయిలను కూడా ఇంట్లో పెట్టుకుంటారండి. అబ్బాయిలు కూడా ఏమవుతారు? అక్కడన్నా దేవుని యొక్క వాక్యాన్ని మనం ప్రకటిస్తున్నామా బిడ్డలకు? దేవుడు రేపు లెక్క అడుగుతాడు. అప్పుడు నువ్వేమని సమాధానం చెప్తావు? నువ్వు ఎన్ని సమాధానాలు చెప్పినా అప్పుడు దేవుడు ఏమాత్రం నిన్ను జాలిపడడు. లోకంలో జాలిపడినట్టు పరలోకం దగ్గర దేవుడు పంపించడానికి జాలిపడడు. కాబట్టి మనము నెక్స్ట్ తరానికి మనల్ని ఆదర్శంగా మనం చూస్తూ ఉంటారు, మన యొక్క పద్ధతులు చూస్తూ ఉంటారు, మన యొక్క జీవిత విధానాన్ని బిడ్డలు చూస్తూ ఉంటారు. కాబట్టి వారు మన నుంచి ఏం నేర్చుకోవాలంటే మన ప్రవర్తనను చూసి భక్తి నేర్చుకోవాలి. అలాగే మన మాటలను బట్టి సువార్త ప్రకటించడం వారు నేర్చుకోవాలి. నెక్స్ట్ తరానికి మనం ఎలా ఉండాలంటే ఆదర్శంగా ఉండి వారి కోసం మనం ప్రార్థన చేద్దాం. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. ప్రభువా, నా బిడ్డకు నేను ఏమి నేర్పించలేకపోతున్నాను, పనుల్లో ఉండి బిజీ అయిపోతున్నాను. పనుల్లో ఉండి ప్రభువా, నా బిడ్డకు తండ్రి నా ద్వారా వెళ్ళాల్సిన సువార్తను నేను ప్రకటించలేకపోతున్నాను. సండే స్కూల్కి కూడా నేను సరిగ్గా పంపించలేకపోతున్నాను. జరిగే ఒక్క ఆదివారం కూడా ప్రభువా, నా బిడ్డ పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉంటున్నానో తండ్రి నన్ను క్షమించు ప్రభువా అని అడుగుదాం. ప్రతి ఒక్కరం కన్నీటితో మనం ప్రార్థన చేద్దాం. నీవే సువార్త వెళ్లకుండా చేస్తున్నావు నీ బిడ్డలకు. మా దగ్గర ఎంతకాలం ఉంటారు? వారానికి ఒక్కరోజు, ప్రతిరోజు నీ దగ్గరే, నీ బిడ్డలు నీ దగ్గరే ఉంటున్నారు. కానీ సమయం ఉన్నా కానీ ప్రేమను పంచుతున్నావు, కానీ నీ బిడ్డకు భయం పెట్టట్లేదు. రేపు దేవుడు లెక్క అడిగితే నువ్వేం చెప్పబోతున్నావు సమాధానం? నువ్వు ఏ సమాధానాన్ని నువ్వు సిద్ధపరచుకున్నా దేవుడు ఆ రోజు క్షమించే పరిస్థితుల్లో లేకపోతే నీవు నీ బిడ్డ ఇద్దరు చక్కగా నరకంలోకి వెళ్ళిపోతారు. అలాంటి పరిస్థితి మనకొద్దు, అలాంటి యొక్క జీవితం మనకొద్దు. మనందరం కలిసి నిత్య రాజ్యంలో ఆనందిస్తూ, ఆయనతో గడుపుతూ, ఆయన కోసం మనం సంతోషంగా జీవిస్తూ ఆయన యొక్క రాజ్యంలోకి మనం చేరాలి. ప్రార్థన చేస్తాం.